కృప చాలును నీ కృప చాలును ఎటికి నీ కృప చాలు తరతరము చాలును కృపను కృప చాలును నీ కృప చాలును కృప చాలును నీ కృప చాలును ఎన్నటెన్నటికి నీ కృప చాలును తరతరములకు నీ కృప చాలును కృప చాలును నీ కృప చాలును కృప చాలును యేసు కృప చాలును ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం జీవము కంటే నీ కృప ఉత్తమం ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం జీవము కంటే నీ కృప ఉత్తమం కృపయే లేకుంటే మనుగడలేదు కృపను మించిన పెన్నిది లేదు కృపయే లేకుంటే మనుగడలేదు కృపను మించిన పెన్నిది లేదు కృప చాలును నీ కృప చాలును కృప చాలును యేసు కృప చాలును కృపలోనే పాప క్షమాపణ కృపలోనే మా రక్షణ కృపలోనే పాప క్షమాపణ కృపలోనే మా రక్షణ కృపలోనే మా నిరీక్షణ కృపలోనే మా క్రమశిక్షణ కృపలోనే మా నిరీక్షణ కృపలోనే మా క్రమశిక్షణ కృప చాలును నీ కృప చాలును కృప చాలును నీ కృప చాలును
కృపలోనే మా అభిషేకము, కృపలోనే మా ఆనందము. కృపలోనే మా అభిషేకము, కృపలోనే మా ఆనందము. కృపలోనే మా అతిశయము, కృప వెంబడి కృపను పొందేదం. కృపలోనే మా అతిశయము, కృప వెంబడి కృపను పొందేదం. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. నీకే నీకే నా ఆరాధనా, నువ్వే నువ్వే నా ఆలాపనా. నీకే నీకే నా ఆరాధనా, నువ్వే నువ్వే నా ఆలాపనా. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. ఈ యవనిలోన అనురాగాలు అల్పమైనవి గాని, మనుషులు చూపించే మమకారాలు మారిపోవును గాని.
ప్రియమైనవి గాని మనుషులు చూపించే మమకారాలు మారిపోవును గాని నీ ప్రేమానురాగం అంతమవ్వదు నీ అనుబంధం మార్పు నొందదు నీ ప్రేమానురాగం అంతమవ్వదు నీ అనుబంధం మార్పు నొందదు నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం జాలి లేని లోకం వేదన నదిలో నన్ను ముంచిన గాని ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగదు హాని జాలి లేని లోకం వేదన నదిలో నన్ను ముంచిన గాని ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగదు హాని నీ కోసమే నన్ను బ్రతుకని నీ కృపలోనే నన్ను నిలువని నీ కోసమే నన్ను బ్రతుకని నీ కృపలోనే నన్ను నిలువని నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం జగముల నేలే నా యేసయ్యా యుగముల రాజా నువ్వేనయ్యా జగముల నేలే నా యేసయ్యా యుగముల రాజా నువ్వేనయ్యా నీకే నా ఆరాధనా నువ్వే నా ఆలాపనా నీకే నా ఆరాధనా నువ్వే నా ఆలాపనా నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట
అందరికీ ప్రేమ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. మరి ఆయా ప్రాంతాల్లో ఉంటూ యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఒకసారి అందరం కలిసి ఇక్కడున్న వాళ్ళు, ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవుని బిడ్డలు అందరూ కలిసి మీరుంటున్న స్థలాల్లోనే ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఈ గురువారపు ప్రత్యేక ప్రార్థనా కోడికను ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడ మోకరించండి. కాసేపు మనసారా ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈరోజు కోడికను మనం ప్రారంభించుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, సర్వలోక చక్రవర్తి, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు నాయన. మా గొప్ప దేవ, మా గొప్ప తండ్రి, నీకు వందనాలయ్యా. గడిచిన గత కాలమంతా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచావు. నీకు స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. నీ ప్రేమ కొరకై నీకు స్తోత్రాలు ప్రభువా. గత కాలమంతా క్షేమాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నో అపాయాలు తప్పించావు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఎన్నో ఆపదలు తప్పించావు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ఈ సాయంకాలపు వేళ నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు కలుగజేసినందుకొరకే నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. జరగబోతున్న ప్రార్థన అంతట్లో మీరు తోడుగా ఉండండి నాయన. పాటలు పాడుతున్నప్పుడు చక్కని స్వరములతో నిన్ను మహిమపరుచుకునే కృప మాకు దయచేయండి. ఈ ప్రార్థన కోడికను ఆటంకపరచు చూస్తున్న సమస్త చీకటి, అంధకార, దురాత్మ శక్తుల దాడి యేసు నామములో బంధించబడునుగాక. తండ్రి, మీరే మా మధ్యలో ఉండి ఈరోజు ప్రార్థనని నామానికి మహిమకరంగా జరిగించండి. రావాల్సిన బిడ్డల్ని సకాలంలో నీ మందిరావరణానికి నడిపించండి ప్రభువా. నాయన, ఈరోజు లైవ్ కూడా అందుబాటులోనికి మీరు తీసుకుని వచ్చారు, మీకు స్తోత్రాలయ్యా. అనేక మంది బిడ్డలు ఆసక్తి కలిగి ఇప్పటికే ఈ లైవ్లో పాల్గొంటున్నారు, వారికి కూడా దీవెన దయచేయండి. ఇంకా అనేక మంది ఈ ప్రార్థనలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందేటట్లుగా కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండండి. వాక్య ధ్యాన సమయంలో మీ ఏడంతల ఆత్మచేత నింపి మీ దాసులను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ అందరం కలిసి నామాన్ని మహిమపరచుకుందాం. మరి ఆయా ప్రాంతాల్లో ఉంటూ ఈరోజు యూట్యూబ్ లైవ్లో అందుబాటులోకి వచ్చిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. మీరు కూడా మాతో పాటు కలిసి పాడుతూ మీరున్న స్థలాల్లో ప్రభునామాన్ని మహిమపరచండి. రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా, రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా, కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల స్తుతించిన, తనివి తీరదు నా మనసునా, తనివి తీరదు నా మనసునా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా.
రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా. కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా. కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా. షాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. షాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి స్తోత్రం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా. నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము. నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము. యేసయ్యా నీ సంకల్పము, నెరవేర్చుటయే నా భారము. యేసయ్యా నీ సంకల్పము, నెరవేర్చుటయే నా భారము. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా. మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. యేసయ్యా నీ ఘననామము, మారు మ్రోగునే ప్రతినిత్యము. యేసయ్యా నీ ఘననామము, మారు మ్రోగునే ప్రతినిత్యము. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి స్తోత్రం. ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. 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 ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా,
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. ఏదో ఒకసారి అందరూ కలిసి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా మరొకసారి చెప్పండి, హల్లెలూయా. ఈ సమయంలో పాటల ద్వారా ప్రభువుని మహింపరచుకున్నాం. అందరం మోకాళ్ళ మీద కొద్దాం. కొన్ని విషయాల కొరకు మనం భారభరితమైన హృదయంతో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎక్కడ వాళ్ళు అక్కడ మోకాళ్ళ మీదకి వచ్చి స్తోత్రాలు చెబుతూ ప్రభువుని మహింపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రాజుల రాజా ప్రభువుల ప్రభువా స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆలోచనకర్త నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువా ప్రేమ కలిగిన మా దేవా, దయగలిగిన మా తండ్రి, ఈరోజు నాయన ఈ సాయంకాలపు వేళ సంఘంగా మేమందరము కలిసి చేరి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు నానా రకాల సమస్యలతో నానా రకాల ఇబ్బందులతో బాధించబడుతున్నారయ్యా, ఆవేదన చెందుతున్నారయ్యా. కన్నీళ్ళ మధ్యలో ఈరోజు ఎంతోమంది ఉన్నారు తండ్రి. నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకో ప్రభువా. రోగాలతో ఉన్నవారిని నీ గాయపడిన హస్తముతో తాకునాయినా వారిని ముట్టి స్వస్థపరుచు తండ్రి. మంచి ఆరోగ్యం ఒక్కొక్కరికి మీరు దయచేయండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో వారి శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనత నజరేయుడగు యేసు నామములో తొలగిపోవునుగాక. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. క్యాన్సర్ బలహీనత తొలగిపోవాలయ్యా. షుగర్ బీపీ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి తండ్రి. థైరాయిడ్ బలహీనత నుండి నీ బిడ్డలకు విడుదల కలగాలయ్యా. పెరాలసిస్ బలహీనత తొలగిపోవాలయ్యా. దురాత్మల చేత పీడించబడుతున్న వాళ్లకు యేసు నామములో విడుదల కలుగునుగాక. మాంత్రిక ప్రయోగాలు యేసు నామములో లయమైపోవునుగాక. కృప చూపండయ్యా, జాలి చూపండయ్యా. గుండె సంబంధమైన బలహీనతల నుండి నీ బిడ్డలకి స్వస్థత దయచేయనైనా. లివర్ బలహీనతల నుండి స్వస్థత దయచేయి ప్రభువ. కిడ్నీ బలహీనతలు తొలగిపోవాలయ్యా. మెదడు సమస్యలు తొలగిపోవాలయ్యా. కంటి సమస్యల నుండి స్వస్థత కలిగించయ్యా. చెవు ముక్కి గొంతు సమస్యల నుండి నీ బిడ్డలకి స్వస్థత కలగాలి ప్రభువ. ఏ విషయాల్లో నలిగిపోతున్నారో చెప్పుకోలేని సమస్యలతో కొంతమంది బాధించబడుతున్నారయ్యా. నీ గాయపడిన హస్తంతో తాకు తండ్రి, స్వస్థపరుచయ్యా. మంచి ఆరోగ్యం దయచేనైనా. విషపూరితమైన జ్వరాలు తొలగిపోవాలి ప్రభువా. విషపూరితమైన వైరస్లు తొలగిపోవాలి ప్రభువా. చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోవాలయ్యా. గర్భ సంబంధమైన బలహీనతల నుండి నీ బిడ్డలకి స్వస్థత కలగాలి ప్రభువా. గాయపడిన హస్తముతో ఒక్కొక్కరిని తాకు ప్రభువా. నీ గాయపడిన హస్తముతో ఒక్కొక్కరిని తాకయ్యా. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగానే అద్భుతమైన విడుదల యేసు నామములో కలుగునుగాక. ఇప్పుడే ప్రతి బలహీనత నీ బిడ్డల నుండి తొలగిపోవునుగాక. ఒక అద్భుతం జరగాలి ప్రభువా. గొప్ప గొప్ప సాక్ష్యాలు లెగవాలి ప్రభువా. సహాయం దయచేనైనా. ఎంతోమంది అప్పుల బంధకాల్లో బాధపడుతున్నారయ్యా. ఆ అప్పుల బంధకాల్లో నుండి నీ బిడ్డలకి యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆర్థికపరమైన శోధనలు తొలగిపోవాలయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకి మంచి రిజల్ట్ వచ్చేటట్టు సహాయం దయచేయండి అయ్యా. కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారయ్యా. వారు ఈసారి పాస్ అవ్వడానికి సహాయం దయచేయండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారికి సమృద్ధి లాభం కలిగేటట్టుగా సహాయం దయచేయండి ఆయన. నా దేవా జ్ఞాపకం చేసుకోయా. పొలం పంటలు వేసిన వారు, వేయబోతున్న వారు యేసు నామములో దీవించబడుదురుగాక. కోర్టు కేసులు తొలగిపోవాలి ప్రభువా. కుటుంబాల్లో ఉన్న అసమాధానం తొలగిపోవాలి ప్రభువా. కుటుంబాల్లో ఉన్న గలిబిలి తొలగిపోవాలి ప్రభువా. కుటుంబాల్లో ఉన్న అక్రమ సంబంధాలు తొలగిపోవాలయ్యా. కుటుంబంలో శాంతి సమాధానం ఏలుబడి చేయబడాలి తండ్రి. అయ్యా ప్రతి సమస్య నుంచి ఈరోజు ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.
మన ప్రార్థన ఆలకించి బలమైన కార్యాలు జరిగించిన దేవునికి స్తోత్రాలు చెబుదాం గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. వ్యాధులు తొలగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దురాత్మలను పారద్రోలుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మాంత్రిక ప్రయోగాలను త్రిప్పికొడుతున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ గట్టిగా అందరం కలిసి ప్రభువుని మహింపరుద్దాం. మరొక చిన్న పల్లవి చరణం పాడుకుందాం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా, నా ఆనంద సంగీతమా. నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం, నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా, నా ప్రార్థనలను ఆలించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. నా ప్రార్థనలను ఆలించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. మాట తప్పని దేవుడ నీవు, మాట తప్పని దేవుడ నీవు. మదిలో వెతను తొలగించిన, మదిలో వెతను తొలగించిన. నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం, నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా, నా గాయములను మాన్పువాడవు, నూతన బలమును దయచేయువాడవు. నా గాయములను మాన్పువాడవు, నూతన బలము దయచేయు. మనసును గెలిచిన ధీరుడవు, మనసును గెలిచిన మగధీరుడవు. మనవులన్నీ మన్నించిన, మనవులన్నీ మన్నించిన. నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం, నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా నా శత్రువులను, నా శత్రువులను ఎదిరించువాడవు, ముందు నిలిచిన నజరేయుడవు. నా శత్రువులను ఎదిరించువాడవు, ముందు నిలిచిన నజరేయుడవు. ప్రేమను పంచిన త్యాగదనుడవు, ప్రేమను పంచిన త్యాగదనుడవు. హృదయమందు నివసించిన, హృదయమందు నివసించిన. నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం, నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా,
సంగీతమా నీకే నా స్తోత్రము. చప్పట్లు గట్టిగా. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. హల్లెలూయా. మనసారా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ సమయంలో మన భారతదేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి. ఆయా ప్రాంతాల్లో ఉంటూ ఈ ప్రార్థనలో పాల్గొంటున్న మీరు కూడా మోకాళ్ళ మీదకి రండి. మనందరికీ తెలిసిన విషయమే, గత కొద్ది రోజుల క్రితం కాశ్మీర్లో కొంతమంది ఉగ్రవాదులు మన భారతదేశ పౌరుల్ని కొంతమందిని అతి కిరాతకంగా భయానకంగా కాల్చి చంపేశారు. పాకిస్తాన్కి మనకి మధ్యలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ మతోన్మాదం పేట్రేగిపోయిన కొంతమంది మత ఉన్మాదులు ప్రాణాలు తీయడానికి కూడా లెక్క చేయకుండా చాలామంది ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. మనందరం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆ కుటుంబీకులకు దేవుడు ఆదరణ కలుగజేసేటట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. అందరూ స్తోత్రాలు చెప్దామా? మీ స్వరాలు వినపడేటట్లుగా మనసారా యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. మా భారతదేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. మత ఉన్మాదులు కొంతమంది ఉగ్రవాదుల రూపంలో వచ్చి మా భారతీయులను బలి తీసుకున్నారు ప్రభువా. అయ్యా, కుటుంబాలకు ఆదరణ దయచేయండి ప్రభువా. కుటుంబ సభ్యులను కోల్పోయిన బంధుమిత్రులకు, రక్త సంబంధికులకు ఓదార్పు దయచేయండి అయ్యా. వారికి తోడుగా ఉండి వారి అవసరాలు, అక్కరతలు మీరు తీర్చండి ప్రభువా. ఆదరణ, ఓదార్పు మీరు దయచేయండి నాయన. మా కుటుంబంలో ఒక్క వ్యక్తిని కోల్పోతేనే ఎంతో బాధపడతామయ్యా, ఎంతో తల్లడిల్లిపోతామయ్యా. దగ్గర దాపుగా 26 మంది కంటే పైన ఉగ్రవాదులు చంపేశారు ప్రభువా. ఆ కుటుంబాలకు ఆదరణ దయచేయండి అయ్యా. మా భారతదేశం మీద పొంచి ఉన్న ఈ ఉగ్రవాద భూతాన్ని యేసు నామంలో నాశనపరచండి ప్రభువా. ఈ అడ్డుబండలన్నీ తొలగిపోవాలి నాయన. ఆ కిరాతకమైన మనుషులు మారిపోవాలి ప్రభువా. పశ్చాత్తాపపడాలి నాయన. ఉగ్రవాదంలో నుండి బయటికి రావాలి తండ్రి. నిన్ను తెలుసుకోవాలయ్యా. వారు మారాలి ప్రభువా. మారు మనసు పొందాలి నాయన. దేశాల మధ్యలో అల్లర్లు తొలగిపోవాలి నాయన. మత సంబంధమైన గొడవలు తొలగిపోవాలి ప్రభువా. ఆర్థికపరమైన గొడవలు తొలగిపోవాలయ్యా. సరిహద్దు వివాదాలు అణగిపోవాలి ప్రభువా. దేశాలకు మధ్యలో యేసయ్య క్షేమాన్ని దయచేయండి ప్రభువా. సమాధానం ఉండేటట్టుగా సహాయం దయచేయండి. ఇదిగో నీ పిల్లలంగా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మా భారతదేశం ఇంకా రక్షించబడవలసి ఉంది ప్రభువా. ఇంకా మారాల్సిన వ్యక్తులు కోట్ల మంది ఉన్నారయ్యా. అయ్యా, ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, మా భారతదేశ ప్రజలందరి మనోనేత్రాలు వెలిగించు నాయనా. నువ్వే నిజమైన దేవుడవని ప్రజలందరూ తెలుసుకునేటట్టుగా సహాయం దయచేయండి. 140 కోట్ల కంటే పై చిలుకుగా ఉన్న మా భారతీయులందరూ నిన్ను తెలుసుకోవాలి ప్రభువా. వారు నీ వైపు త్రిప్పబడాలి నాయన. మా భారతదేశం నీ వెలుగులోనికి రావాలి ప్రభువా. ప్రధానమంత్రి మొదలుకొని రాజకీయ నాయకులందరికీ మంచి ఆరోగ్యం దయచేయి ప్రభువా. అందరికీ క్షేమ సమాధానాలు కలగజేయండి ప్రభువా. అందరికీ మంచి ఆలోచనలు దయచేయి ప్రభువా. అందరూ నాయన నీతి న్యాయాలతో ప్రజల్ని పరిపాలించేటట్టుగా సహాయం దయచేయండి తండ్రి. మా భారతదేశంలో ఉన్న త్రాగుబోతుల్ని మార్చయ్యా. మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులు నీ వైపు త్రిప్పబడాలి నాయన. నరహంతకులు మారాలి ప్రభువా. వ్యభిచారులు మారాలి ప్రభువా. దొంగలు మారాలయ్యా. జోదగాళ్ళు మారాలయ్యా. మాంత్రిక విద్యగాళ్ళు మారాలయ్యా. నపుంసకులు మారాలయ్యా. నరమాంస భక్షకులు మారాలి తండ్రి. నాస్తికులు మారిపోవాలయ్యా ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రాజకీయ నాయకులకు మారు మనసు దయచేయి తండ్రి నాయన. సినిమా యాక్టర్లు మారిపోవాలయ్యా.
కోటీశ్వరులు మారిపోవాలి నాయన. అందరూ నీ వెలుగులోనికి రావాలి ప్రభువా. మా భారతదేశం మీదకు నీ వెలుగు ప్రసరింపజేయండి అయ్యా. మా భారతదేశంలో మత కల్లోలాలు అణగిపోవాలి ప్రభువా. మతాల పేరిట ఒకరిని ఒకరు చంపుకోవడం ఆగిపోవాలి ప్రభువా. శాంతి సమాధానాలు మా భారతదేశంలో నిలిచి ఉండేటట్టుగా సహాయం దయచేయండి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థనలు ఆలకించి మన భారతదేశానికి క్షేమాన్ని కలుగజేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి గట్టిగా, స్తోత్రం 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 స్తోత్రం. ఒకసారి అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ ప్రత్యేక ప్రార్థనా కోడికకు సమకూడొచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట అందరికీ ప్రేమ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఆయా ప్రాంతాల్లో ఉంటూ ఈరోజు ఈ ప్రత్యేక ప్రార్థనా కోడికలో పాల్గొంటున్న దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి గురువారం ఈ కొండవీడిలో ప్రత్యేక ప్రార్థన కూడిక జరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఎందుకో లైవ్ ఇవ్వాలి అని ప్రేరేపణ వచ్చింది. అందుకని చెప్పి తమ్ముళ్ళకి ఒక మాట చెప్పాను, ఏర్పాటు చేశారు. లైవ్ లైన్లో ఉందా? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? దేవునికి మహిమ. తమ్ముళ్ళకి చెప్పినప్పుడు చక్కగా లైవ్ ఏర్పాటు చేశారు. అనేక మంది ఈ సాయంకాలపు వేళ ఈ ప్రార్థనలో ఏకీభవించడం చాలా సంతోషంగా ఉంది. ఇక బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. కొంచెం షార్ప్ అయినా తగ్గించు, లేకపోతే వాల్యూమ్ అయినా తగ్గించు. చెక్ చెక్. ప్రైజ్ ది లార్డ్. చాలు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండము 28వ అధ్యాయము 10వ వచనం. ఒక రత్నము మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నము మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. కింద 21వ వచనం కూడా ఒకసారి చూడండి. ఆ రత్నములు ఇశ్రాయేలీల పేరులు గలవై వారి పేరుల చొప్పున 12 ఉండవలెను. చాలు, చిన్న మాట, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ప్రత్యేక ప్రార్థనా కోడికలో ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నాం తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చాం ప్రభువా. నీ మాటలు వినబోతున్నాం. నీ పక్షాన నిలవబడిన నేను బలహీనుడను నాయన, అయోగ్యమైన పాత్రను తండ్రి. నీ శిలువ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలను తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మచేత నన్ను నింపు ప్రభువా. ఈరోజు రాత్రి నీ బిడ్డలకి అవసరమైన మాటలు ప్రభువా మీరే నీ బిడ్డలతో మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలను తెచ్చుకోమని యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రార్థన ఆలకించి మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు చెప్దామా? గట్టిగా ఏంటి, ఇంకా గట్టిగా చెప్పండి. అప్పుడే ఆపేశారేంటి? చెప్పండి.
స్తోత్రం 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 స్తోత్రం. మనం చదువుకున్న ఈ మూలవచనంలో సాక్షాత్తు దేవాతి దేవుడే ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిస బంధకాల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత మోషేని కొండ మీదకు పిలిచి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మోషేతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా కొరకు ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలి, ప్రత్యక్షపు గుడారాన్ని నువ్వు నా కొరకు ఏర్పాటు చేయాలి. ఆ ప్రత్యక్షపు గుడారం ఎలా ఉండాలో ప్రతిదీ కూడా చక్కగా లెక్కలతో పాటు ఒక ఇంజనీర్ గనక మేస్త్రికి ఎలా వివరిస్తాడో ఆ టైపులో దేవుడు మోషేకి చక్కగా ఇలా కట్టాలి, ఇలా ఏర్పాటు చేయాలి, ప్రత్యక్షపు గుడారం 3 భాగాలుగా ఉండాలి, ఇలా ఇలా ఉండాలి, ఈ మెటీరియల్ వాడాలి అని చెబుతూ అలా క్రమంగా చెప్పుకుంటూ వస్తా ఆ ప్రత్యక్షపు గుడారంలో యాజకుడిని ఒకడిని నువ్వు ఏర్పాటు చేయాలి. మనుషుల పాప క్షమాపణ నిమిత్తమై కొన్ని బలులు ఆ యాజకుడు ప్రజల పేరిట నాకు అర్పించాలి అని ఒక యాజకుడిని ఏర్పాటు చేసి, ఆ యాజకుడు ఎలా ఉండాలి, ఆ యాజకుడు ఏ గోత్రానికి చెందినవాడు, ఆ యాజకుడు ఎలాంటి వస్త్రాలు ధరించాలో కూడా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే క్రమంలో నా సన్నిధిలో యాజకత్వం చేసే ఆ ప్రధాన యాజకుడైన యెహోషువ అందరిలాగా సాదాసీదా బట్టలు కట్టుకుని నా దగ్గరికి రాకూడదు. ఓసారి స్తోత్రం చెప్పండి. మీరు ఎక్కడే ఉన్నారా? నాకు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. బాగానే ఉన్నారా? ఏమైనా పోగొట్టుకొని వచ్చారా? ఏం పోగొట్టుకోలేదుగా, హ్యాపీనా? స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని చూస్తే నాకేదో డౌట్ వచ్చింది, వస్తా ఇల్లు వాకిలు ఏమన్నా కొట్టుకుపోయినట్టున్నాయి అన్నట్టుంది మీ ఫేస్లో. ఏం లేదు కదా, క్షేమమే కదా? ఏది సంతోషంగా ఉన్నాం అన్నాడు. స్తోత్రం చెప్పండి. తమ్ముడా నేనే చెప్తే అదేనా? అది గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు కాస్త కలగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే 4 మాటలు చెప్పాలని ప్రేరణ వస్తుంది. ఎక్కడి దాకా వచ్చాం? యాజకుడిని ఏర్పాటు చేసి ఆ యాజకుడు నా దగ్గరకు వచ్చేటప్పుడు అందరిలాగా సాదాసీదా బట్టలు కట్టుకుని నా దగ్గరికి రాకూడదు. యాజకుడికి ఒక ప్రత్యేకమైన యాజక వస్త్రం ధరింపజేయాలి, ఒక ప్రత్యేకమైన డ్రెస్ వేసుకుని నా దగ్గరికి రావాలి అని ఒక యాజక వస్త్రాన్ని గురించి అద్భుతంగా వివరిస్తూ ఆ వివరించే క్రమంలో ఆ యాజక వస్త్రం మొత్తానికి కలిపి బైబిల్లో ఏమన్నాడంటే ఎఫోదు అన్నాడు. ఏంటిది? ఆ యాజక వస్త్రం పేరేంటి? ఎఫోదు ఉండాలి అని, మొత్తం ఈ మెటీరియల్ వాడాలి, ఇలా కుట్టాలి, ఈ రంగులు వాడాలి, ఈ టైపులో కటింగ్ ఉండాలి అని మొత్తం చెప్పుకుంటా వస్తూ ఒక దగ్గరికి రాగానే ఆ ఎఫోదు మీద, యాజకుడు ధరించే ఆ యాజక వస్త్రం ఎఫోదు మీద 2 రత్నాలను తీసుకో. ముందు ఏం తీసుకుంటావు? 2 రత్నాలని తీసుకొని ఒక రత్నం మీద ఇశ్రాయేలీల 6 గోత్రాల పేర్లు రాయి ఒక రత్నం మీద. ఇంకొక రత్నం తీసుకో, ఆ రత్నం మీద మరొక 6 గోత్రాలను చెక్కు. ఆ 2 రత్నాలను ఏం చేస్తావంటే ఇటారు పేర్లు ఉన్నాయి కదా, ఆ రత్నాలని తీసుకొచ్చి ఈ యాజక వస్త్రం ఎఫోదు ఉంది చూడు, ఆ భుజాన పెట్టు వాటిల్ని. హల్లెలూయా. పోలీసులకి భుజాన ఏముంటాయి చెప్పండి? స్టార్స్ ఉంటాయి కదా. ఆ టైపులో యాజక వస్త్రమైన ఎఫోదు యాజకుడు ధరించుకున్నప్పుడు ఒక రత్నం మీద ఇశ్రాయేలీల 6 గోత్రాల పేర్లు ఉంటాయి, మరొక రత్నం మీద ఇశ్రాయేలీల మరొక 6 పేర్లు ఉంటాయి. వాటిని తెచ్చి భుజాన పెట్టాలి. అటొక రత్నం, ఇటొక రత్నం, అటొక 6 పేర్లు, ఇటొక 6 పేర్లు అయిపోయింది. ఆ తర్వాత ఇంకొంచెం కిందకి చదువుకుంటే ఒక పతాకం నువ్వు చేయాలి. ఆ పతాకంలో ఒక్కొక్క రత్నాన్ని తీసుకొని ఆ రత్నము మీద ఒక్కొక్క గోత్రకర్త పేరు రాయాలి. 12 రత్నాలు తీసుకో, ఒక్కొక్క రత్నం మీద ఒక్కొక్క గోత్రకర్త పేరు రాయి. 12 రత్నాల మీద 12 పేర్లు రాసి ఒక
పతాకం తీసుకొని వాటిల్లో బంగారపు జావలో వాటిల్ని అమర్చి దాన్ని తీసుకొచ్చి యాజకుని ఎఫోదు వస్త్రం ఉంది కదా, ఈ గుండె భాగంలో ఆ పతాకాన్ని పెట్టాలి. ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోలు కూడా వేస్తే బాగుండు, మీకు ఈజీగా అర్థమవుతుంది. మొట్టమొదట ఏం చెప్పాడు, 2 రత్నాలను తీసుకొని అటారు పేర్లు ఇటారు పేర్లు ఆ రత్నాల మీద చెక్కి భుజాల మీద పెట్టమన్నాడు. మరొక 12 రత్నాలు తీసుకొని సపరేట్గా ఒక్కొక్క రత్నం కింద ఒక్కొక్క రత్నం మీద ఇశ్రాయేలీల గోత్రకర్తలు ఉన్నారు చూడండి. యాకోబుకు పుట్టిన 12 మంది పిల్లలు, ఆ 12 మంది పిల్లల్లో ఒక్కొక్క పిల్లోడి పేరు ఒక్కొక్క రత్నం మీద రాయమన్నాడు. భలే ఫోటో వేసావురా తమ్ముడు రాజేష్, అసలేం కనపట్లా, ఎగిపోయినా పర్వాలా, ఉంటే మంచి లేకపోతే ఎవి మాకు. ఈ చదివినప్పుడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత దయామయుడు, ఆయన బిడ్డల్ని ఆయన ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైందండి. వాస్తవానికి ఇశ్రాయేలీల గోత్రకర్తల పేర్లు రత్నాల మీద రాసేటప్పుడు ఆ పేర్లు రాయడానికి ఆయన ఎంచుకున్న మెటీరియల్ ఏంటి? బొగ్గు కాదు, ఏం కాదు, బొగ్గు మీద పేరు రాయమల్లా, చిల్ల పెంకు మీద పేరు రాయమల్లా, రాతి శిలా పలకాలు తెచ్చి చిన్న చిన్నవి చెక్కి వాటి మీద పేర్లు రాయమల్లా, ఇనుము మీద రాయమనలేదు, ప్లాస్టిక్ మీద రాయమనలేదు, ఏమండి వెండి మీద రాయమనలేదు, బంగారం మీద రాయమనలేదు. రత్నాలు తెచ్చి ఆ రత్నాల మీద నా బిడ్డల పేర్లు రాయి అంటే ఆయన దృష్టిలో ఆయన బిడ్డలకు ఆయన ఇస్తున్న స్థానం ఏంటో తెలుసా? నువ్వు నా దృష్టిలో ఒక రత్నం లాంటి మనిషివి. హల్లెలూయా. ఆయన బిడ్డలందరినీ కూడా ఆయన రత్నాల్లాగా చూస్తున్నాడండి. బొగ్గులాగనో చెక్క మొక్కల్లాగనో రాయి మొక్కల్లాగనో చూడట్లే, రత్నాల మాదిరిగా చూస్తున్నాడు. హల్లెలూయా. అయ్యో చూడండి, 12 రత్నాలు తెచ్చి ఒక్కొక్క రత్నం కింద ఒక్కొక్క రత్నం మీద ఆయన బిడ్డల పేర్లు రాయించి పెట్టాడు. వాస్తవానికి వాళ్ళ జీవితాలు మనం గమనించి చూసామనుకోండి, అందరి జీవితాల్లో పాపాలు ఉన్నాయి, అందరి జీవితాల్లో లోపాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూస్తారా? ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం చివరి లైన్ చూడండి, చివరి 2 లైన్లు చూడండి. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం చివరి 2 లైన్లు. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఎవరి చెడుతనాన్ని గురించి చెప్తున్నాడంట? ఫస్ట్ నుంచి చదవండి, 2 నుంచి. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. తన సహోదరులతో పాటు అంటే వాళ్ళ అన్నలతో మందను మేపడానికి వెళ్ళాడు. వాళ్ళందరూ పొలానికి మందని మేపుకొని వెళ్ళి మంచి పనులు చేయట్లేదంట. పొలానికి వెళ్ళిన దగ్గర చెడిపోయిన పనులు చేస్తున్నారు. ఏ ఒక్కడు కూడా మంచిగా బ్రతకట్లా. దాదాపు 11 మంది, ఒక 10 మంది దేవునికి వ్యతిరేకంగానే అడుగులు వేస్తున్నారు. దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో ఆ పాపాలే చేస్తున్నారు. అయితే ఆ చెడుతనం అంతా తీసుకొచ్చి యోసేపు వాళ్ళ నాన్నకు చెప్పేవాడంట, నాన్న పెద్దన్న ఇలా చేస్తున్నాడు, నాన్న రెండో అన్న ఇలా చేస్తున్నాడు, అంత తప్పులే చేస్తున్నారు నాన్న, దేవుడు ఏవైతే వద్దు అని చెప్పాడో ఆ పనులే చేస్తున్నారు నాన్న అని ఆ 12 మంది చేసిన చెడుతనాన్ని నాన్నకు తీసుకొచ్చి చెప్పేవాడంట. ఇప్పుడు ఈ 12 మంది జీవితాల్ని మనం గమనించి చూస్తే వాళ్ళల్లో చాలా లోపాలు ఉన్నాయి, వాళ్ళల్లో చాలా పాపాలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు తన బిడ్డలకి ఇస్తున్న విలువేంటో తెలుసా? మీరు రత్నాల లాంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంత విలువిస్తున్నాడండి నీకు, నాకు, మనందరికీ. ఒక్కొక్క గోత్రకర్త ఒక గోత్రానికే ప్రతినిధి కదా, ఒక్కొక్క గోత్రకర్త ఒక గోత్రానికే ప్రతినిధి. ఇశ్రాయేలీలందరూ దేవుణ్ణి సంతోషపెట్టిన రోజులు ఎన్నండి. దాదాపు ఆ అరణ్య యాత్ర మొత్తంలో ఆయన బాధపడతానే ఉన్నాడా లేదా? మాంసం లేదని సనుగుతారు, నీళ్లు లేవని సనుగుతారు, అన్నం లేదని సనుగుతారు. అసలు మమ్మల్ని ఎందుకు తెచ్చావయ్యా బాబు,
పోయి బానిసలుగా మా బ్రతికేదో మేము బ్రతుకుతా, మట్టి పిసుకుంటా, ఇటుకలు చేసుకుంటా, మా బానిస బ్రతికేదో మేము బ్రతికే వాళ్ళం, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తాను అంటే ఇటుబడి వచ్చాము, మధ్యలో ముంచేస్తున్నావని ఎన్నిసార్లు దేవుణ్ణి విసిగించారండి ఇశ్రాయేలీలు? చాలాసార్లు విసిగించారా లేదా? మీరు తల అటో ఇటో ఓపండి, నాకు కొంచెం మీ స్పందన తెలుస్తుంది. ఎన్నిసార్లు విసిగించారు? ఒక్కసారి అయితే దేవుడు కోపం వచ్చి, మోషే నువ్వు పక్కకు జరుగు, మొత్తాన్ని చంపేసి నీ నుండి సంతానం పుట్టిస్తా అన్నాడా లేదా? అంటే పిచ్చ కోపం. అప్పుడప్పుడు మనం అంటుంటాం చూడండి, నా కోపం రేప మాకు, నా కోపం వస్తే నేను మనిషిని కాదు మొత్తాన్ని లేకుండా చేస్తాను అంటాం కదా. ఆ టైపులో అంత కోపం పుట్టించారు ఆ జాతి మొత్తం. 12 మంది గోత్రకర్తలు, 12 గోత్రాల ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఇసిగించారు, దేవుడికి చాలా కోపం వచ్చేటట్టు చేశారు. అయినా సరే వాళ్ళ పేర్లు రాయించేటప్పుడు బొగ్గు ముక్క తెచ్చి రాయమన్నాడా? లేదు. వాళ్ళు నన్ను ఎంత విసిగిస్తున్నా, నా మీద ఎంత సనుగుతున్నా, నా బిడ్డలు రత్నాలు లాంటోళ్ళు, నా బిడ్డలు ముత్యాలు. ఏదో కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక నన్ను బాధ పెడతారు, కానీ వాళ్ళు నా దృష్టిలో విలువైన పాత్రలు. ఈరోజు నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు నా దృష్టిలో ఒక విలువైన పాత్రవు తల్లి, నా కుమారుడా, నా దృష్టిలో నువ్వు నాకు ఒక విలువైన పాత్రవి. మనుషులు డబ్బుందనుకో, డబ్బున్న వాళ్ళని విలువైన వాళ్ళుగా ఎంచుతారు. పలుకుబడి ఉందనుకో, పలుకుబడి ఉన్న వాళ్ళని మనుషులు విలువైన వాళ్ళుగా ఎంచుతారు. రాజకీయ నాయకులను చూడండి, కొంతమంది తల మీద పెట్టుకొని తిరుగుతున్నట్టుగా మనకు కనపడిద్ది. రాజకీయ నాయకులు ఎంతవరకు విలువ? వాళ్ళకు అధికారం ఉన్నంత వరకే ప్రజలు వాళ్ళకు విలువనిస్తారు. ఒక్కసారి వాళ్ళు ఓడిపోయారు అనుకో, ఒక్కసారి సీటు దిగారు అనుకో, వాళ్ళ పుట్టినరోజు నాడు ఫ్లెక్సీ వేయించి కడతారా? ఎందుకు చెప్పండి? ఇప్పుడు మనం ఫ్లెక్సీ వేయించి కింద మన ఫోటో వేయించుకున్నా, ఆయన చూసిన మన పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు, ఆమె చూసినా మనకు ఆమె ఏం సహాయం చేయలేని పరిస్థితుల్లో ఆమె ఉంది. ఇప్పుడు వాడ మారుమోగిపోద్ది, అవునా? రాజకీయ నాయకులకు మనుషులు ఇచ్చే విలువ ఎప్పుడయ్యా అంటే వాళ్ళు సీట్లో ఉన్నంత వరకే వాళ్ళకు విలువ, అవునా? డబ్బున్నంత వాళ్ళకు విలువనిస్తాం. వీళ్ళు మనకు ఉపయోగపడతారు అని మనకు అనిపించినప్పుడే మనం నలుగురికి విలువనిస్తాం, అవునా? ఇదంతా ఎందుకండి? ఒక చెట్టు దగ్గరికి మంచి ఎండాకాలం, మంచి ఎండలు, ఎండ బాగా టెంపరేచర్ ముదిరిపోయి కొడుతుంది, ఎండకి నోరు ఎండిపోయి ప్రాణం అల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాం. ఆ టైంలో ఆకులన్నీ బాగా ఉండి నీడ ఉన్న చెట్టు దగ్గరికి పరిగెత్తుతామా? ఆకులు రాలిపోయి మోడైపోయిన చెట్టు కిందకి వెళ్తామా? మీరు చెప్పండి. బాగా పచ్చగా కలకల్లాడుతా బాగా ఆకులు కలిగిన చెట్టు ఏదైనా కనబడితే పరిగెత్తుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తాం, అవునా? అదే చెట్టు ఒకరోజు ఎండిపోయింది, ఆకులన్నీ వాడిపోయినాయి, పొరపాటున ఆ చెట్టు దగ్గరికి వెళ్తామా? ఎందుకు? ఇప్పుడు ఆ చెట్టు మనకు నీడనివ్వలేదు కాబట్టి ఇక దాని దగ్గరికి పోయినా మనకేం ఉపయోగం, అవునా? ఒక చెట్టుకైనా ఒక మనిషికైనా అన్నీ ఉన్నప్పుడే మనుషులు విలువనిస్తారు. అన్నీ ఉన్నప్పుడు వద్దురా బాబు అన్నా సరే మన వెంటే తిరుగుతారు. రావద్దు నాయనా అంటే మన పంచనే కాచుకొని ఉంటారు. కొంతమంది స్త్రీలకి అందం ఉన్నప్పుడు విలువ, పొరపాటున అందం పోయిందనుకో వాళ్ళని పట్టించుకునే నాదులు కూడా ఉండరు. బాగా జుట్టు ఉంది అని ఆ నాగుపాము లాంటి జుట్టును చూసి పెళ్లి చేసుకున్నాడు ఒక ఆయన. ఇప్పుడు చూసి నా జుట్టుకెళ్ళి చూసి మురిసిపోతుంటాడు, నా భార్యకి నాగుపాము లాంటి జడ ఉంది అని సంబరపడిపోతుంటాడు, పక్కన వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాడు. ఆమెకు ఒకరోజు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా మొత్తం వచ్చి కొట్టింది. ఒక 6-7 నెలలు ట్యాబ్లెట్లు పడింది. ఆ ట్యాబ్లెట్ల పవర్ దెబ్బకి నాగుపాములాగా ఉండాల్సిన జడ అంతా కుక్కతోకలాగా అయిపోయింది. ఇప్పుడు ఆ మనిషిని చూసి ఆయన ఆనందపడతాడా, సంతోషపడతాడా? ఇక చూద్దామంటే ఆ మనిషికి వెళ్ళి చూడలేడు. ఒకప్పుడు బంగారం నువ్వు, ఇప్పుడు ఏందో ఇలా అయిపోయావు. ఆ రోజు నుంచి ప్రేమలో మార్పు వచ్చింది, అవునా కదా నేను చెప్పేది?
అందచందాలు ఉన్నప్పుడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు, ధనకనక వస్తు వాహనాలు మన దగ్గర ఉన్నప్పుడు మనుషులు మనకు విలువనిస్తారు. అవి మన నుండి వేరైపోయినప్పుడు నా అనుకున్న మన వాళ్ళే మనల్ని చాలా తోలనాడి కించపరిచి చూస్తారండి. అవునా? అవునా? ఉద్యోగం ఉంటే ఒక విలువ, ఉద్యోగం లేకపోతే ఒక విలువ. ఆస్తిపాస్తులు ఉంటే ఒక విలువ, ఆస్తిపాస్తులు లేకపోతే మరొక విలువ. సరే, ఈ లోక భోగాల్ని బట్టి మనుషులు మనకు విలువిచ్చారు, విలువ ఇవ్వట్లేదు అనుకుందాం. అదలా కాస్త పక్కన పెడితే, ఇప్పుడు మన క్యారెక్టర్ బాగుందనుకో, సత్ప్రవర్తన కలిగి మనం బ్రతుకుతున్నాం అనుకో, ఏ పాపం లేదు, ఏ లోపం లేదు, మనం నీతి నియమాలు కలిగి మంచిగా బ్రతుకుతున్నాం అనుకో, చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఏమంటారు? బా, రత్నం అండి ఆ మనిషి, బంగారం అండి, నిప్పండి అంటారు. పొరపాటున ఆ తల్లిదండ్రులకి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి మీ వాడు ఏం చేస్తున్నాడో తెలుసా, మీ అమ్మ ఏం చేస్తుందో తెలుసా, బయట ఇలాంటి పనులు చేస్తుంది అని అంటే ఆ తల్లిదండ్రులు అంటారు, ఎవరు? మా అమ్మాయా? ఎవరు? మావాడా? భలే పనేనే, మావాడు నిప్పు. ఏంటి? మావాడు వజ్రం, బంగారం, ఒక్క మచ్చ కూడా కనపడదు మీకు వెతికినా. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? మావాడైతే అలాంటోడు కాదు. సరే, అలాంటోడే నిజమే, మంచిగా బ్రతికాడు, సంఘంలో నిప్పే, ఇంట్లో నిప్పే, సమాజంలో నిప్పే. ఒకరోజు ఉన్నట్టు ఉండి ఏదో ఒక బలహీనతకు లొంగిపోయాడండి. శరీర ఇచ్చని అదుపు చేసుకోలేక, శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేక ఏదో ఒక పాపంలో చిక్కాడండి, లోబడ్డాడండి, బలహీనపడ్డాడండి, తప్పు జరిగింది. ఇప్పుడు తప్పు జరిగిన నిన్ను చూసి సంఘం, సమాజం రత్నం అనిద్దా, ముత్యం అనిద్దా, అనిద్దా, మేలిమి బంగారం అంటదా? ఒకప్పుడు మేలిమి బంగారమే 24 క్యారెట్సా, అదేంటిది 55వా? మచ్చలేని చంద్రుడివే, ఇప్పుడు మచ్చలు వచ్చినాయి. నిజమే, నువ్వు జీవితంలో మనం అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొన్ని తొట్టుపాట్లు పడతాయి. మనం మంచిగా బ్రతికితే సమాజం మనల్ని అబ్బా అంటది. ఏదైనా ఒక లోపం మనలో కనబడితే ఛీ ఇలాంటోడు అనుకోలే, నమ్మక ద్రోహి, వేషధారి, ఇలాంటోడు అనుకోలే, ఏమి నటించావు? నిజంగా అతను నటించలేదు, ఆమె నటించలేదండి. అప్పటిదాకా మంచిగానే బ్రతికింది, కానీ ఆ రోజు ఏదో ఒక పొరపాటు జరిగిందంతే. దావీదు అప్పటిదాకా నిప్పులాంటి మనిషేనండి. ఒకరోజు అనుకోకుండా శరీర ఇచ్చకు లోబడి బలహీనపడ్డాడు. సమాజం అంతా కలిసి దావీదుని దుమ్మెత్తిపోసారా లేదా? షిమి అనేవాడు ఏం చేశాడండి? దుమ్మెత్తిపోసి రాళ్ళు రువ్వుతూ, నీకు ఇలాంటి గతే పట్టాలి, నువ్వు నరహంతకుడివి, నీ యజమానుని నువ్వు చంపిన అతి కిరాతకుడివి, నర మీదకి వచ్చి పడాలని దుమ్మెత్తిపోసాడా లేదా? పోసాడా? ఈరోజు కూడా దావీదుని మనం ఏమని మాట్లాడుతున్నామండి? అంతా బాగానే ఉంది, కానీ ఒక్క మచ్చ దావీదులో కనబడుతుంది. ఏ మచ్చ లేనప్పుడు ఎవరు మనల్ని వేలెత్తి చూపించరండి. హల్లెలూయా. జకరియా గ్రంథంలో అక్కడ మనకు ఒక ప్రధాన యాజకుడైన యెహోషువ మనకు కనబడతాడు. అతను మలిన వస్త్రాలతో దేవుని సన్నిధిలో నిలబడతాడండి. ఒకసారి చూస్తారా? జకరియా గ్రంథము, అందరూ బైబిల్ తీసి ఒకసారి చూడండి. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడండి. ఫస్ట్ నుంచి చూడండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడి ఉండుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడి ఉండుటయు అతడు నాకు కనబరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకును, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ఆ 3ది కూడా చదవండి. యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన వాడే దూత సముఖములో, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆ దర్శనంలో ప్రధాన యాజకుడైన యెహోవా మలిన వస్త్రాలతో నిలబడ్డాడు. సైతాన్ వచ్చి అంటాడు పక్కకి,
ఈ ప్రధాన యాజకుడు ఎలాంటోడో తెలుసా? పాపి, మంచోడు కాదు, చెడిపోయిన పనులు చేసినవాడు. అంటే దేవుడు ఒప్పుకున్నాడా? నిజమే, నిజమే. అదిగో కనబడుతుందిగా, మురికి పంది బురదలో పొరిలాడి వచ్చినట్టు, పాపంలో పొరిలాడి మలిన వస్త్రాలతో వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ అన్నాడా, రే సైతాన్, ఎవరి గురించి నువ్వు మాట్లాడుతుంది? నా బిడ్డ గురించా? అగ్నిలో నుండి తీసిన నిప్పు కణంలాగా ఉన్నాడు. నిప్పురా నా బిడ్డ, నువ్వు అలా మాట్లాడితే నన్నేం చేయమంటావని అక్కడ పత్త లేకుండా వెళ్ళిపోయాడు వాడు. నిజమే, ప్రధాన యాజకుడైన యెహోవా మలిన వస్త్రాలతో ఉన్నాడు. ఆయన పట్టించలేదండి పక్కన వాళ్ళకి. చాటు చేసుకున్నాడు, ప్రేమ దోషాలను కప్పుతుంది అన్నట్టుగా ప్రభు సైతానుని అడ్డగించి నిప్పురా నా బిడ్డ అని వాడిని తరిమేసి, ఈ మలిన వస్త్రాలు సరిచేయండి, ఈ మలిన వస్త్రాలు తొలగించి ప్రశస్త వస్త్రాలు నా బిడ్డకు ధరింప చేయండి అన్నాడు. కొట్టు చప్పట్లు, కొట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక్కటైతే వాస్తవం అండి, మనుషులు మనకిచ్చే విలువల్లో మార్పు రావచ్చు, మనుషులు మనకు చూపే ప్రేమల్లో మార్పు రావచ్చు. అన్నీ ఉన్నప్పుడు ఒకలాగుంటారు, ఏమీ మన దగ్గర లేనప్పుడు మనకు వాళ్ళు ఇచ్చే విలువ వేరు. మన జీవితంలో ఏ లోటుపాట్లు లేనప్పుడు ప్రజలు మనల్ని గుర్తించి ఘనపరిచి మాట్లాడతారండి. ఏదైనా పొరపాటు జరిగితే చాలా తోలనాడి మాట్లాడతారండి. నా జీవితంలోనే నేను బాగా ఉన్నప్పుడు ఎవ్వరూ నన్ను ఏమనలేదండి. ఒకరోజు ఒక పొరపాటు జరిగింది. చేరదీసి పెంచి ఆహారం పెట్టి బట్టలు ఇచ్చి చదివించే వాళ్ళ మీదకే అపనింద తెచ్చిపెట్టాను. వాళ్ళకి సమాజంలో అవమానం కలిగించేటట్టుగా నేను అడుగు వేశాను. అప్పుడు నన్ను గురించి ఏమన్నా మాటలు వినపడ్డాయో తెలుసా? కొంతమంది ఏమన్నారనంటే, పావుని తెచ్చి పాలు పోసి పెంచినట్టుంది అన్నారు. నిజమే, ఆ క్షణం ఒక పాములాగా నేను ప్రవర్తించానండి. పామును తెచ్చి పాలు పోసి పెంచుకున్నట్టుంది, ఈరోజు పాము మమ్మల్ని కాటేసిందని కొందరు అన్నారు. కానీ దేవుడు ఆ మాట అనలేదండి. శాలేమన్న కూడా నన్ను ఆ మాట అనలేదు. ఆడేదో తెలిసి తెలియక పొరపాటు పడ్డాడు. పడ్డోడల్లా చెడ్డోడు కాదు, అప్పటికి నేను బాప్తిస్మం పొందలేదు, యేసయ్యని తెలుసుకోలేదు, ఇట్లా మీలాగా కూర్చొని దేవుని మాటలు వినేవాడిని కూడా కాదు. నువ్వు కూడా మంచిగా ఉంటే సమాజం మంచి అంటది, నువ్వు చెడ్డగా ఉంటే చెడిపోయినోడివి అంట. మనుషుల ప్రేమల్లో మార్పులు ఉన్నాయి, మనుషులు మనకిచ్చే విలువల్లో మార్పులు వస్తాయి. కానీ మన సృష్టికర్త, మన కన్న తండ్రి మనల్ని ప్రేమించే విషయంలో మార్పు లేదండి. మనకిచ్చే విలువలో మార్పు లేదండి. ఆయన చూపే ప్రేమలో మార్పు లేదండి. ఈరోజు కూడా ఈ మాటలు వింటున్న నిన్ను నా తండ్రి ఏమంటున్నాడో తెలుసా? నా కుమారుడా, ఇటు చూడు, నిన్నే చెప్పే మాటలు విను, నీతోనే, నా కుమారి, నా కుమారుడా, రత్నం నువ్వు. ప్రభు, అందరూ నన్ను తోలనాడి మాట్లాడుతున్నారయ్యా, అందరు నన్ను కించపరిచి మాట్లాడుతున్నారయ్యా. కొద్దిగా ఓపిక పట్టు, నీ విలువేంటో సమాజానికి తెలిసేటట్టు నేను చేస్తాను. హల్లెలూయా. ఆయన మొదటి పాఠంగా నేను మీకు చెప్తున్నాను, యేసయ్య తన బిడ్డల్ని ఏ విధంగా పోల్చాడండి? ఇశ్రాయేలీల 12 గోత్రాలని రత్నాల మీద రాయించి ప్రధాన యాజకుని వస్త్రాల మీదకి ఎక్కించాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో ఆ ప్రధాన యాజకుడి మీద ఇశ్రాయేలీల 12 గోత్రాలు రత్నాలుగా ఉంటే, మనకి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు ఈ ప్రధాన యాజకుడికి సాదృశ్యంగా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో మీరు చూస్తారా ఒకసారి? హెబ్రీ పత్రిక 10
హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. చప్పట్లు కొట్టు చప్పట్లు. మనకి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీలకు ప్రధాన యాజకుడుగా ఉన్న అహరోను వస్త్రాల మీద, రత్నాల మీద ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు రాయబడి ఉంటే, ఈరోజు అసలైన యాజకుడు, మనందరికీ ప్రధాన యాజకుడు నజరేయుడైన యేసు, ఆయన రత్నములలాగా మనల్ని భుజాన ఎక్కించుకొని ఊరేగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్పండి, మనం రత్నాలమా బొగ్గులమా? రత్నాలమా బొగ్గులమండి? పవిత్రులమా పాపిష్టోళ్ళమా? మంచి పనులు చేస్తున్నామా, చెడిపోయిన పనులు చేసుకుంటూ వచ్చామా? ఏంటి అటు ఇటుగా తల అటు అనరు ఇటు అనరు, మీరు నోరు మెదపరు, ఏదో ఒకటి. రత్నాల ముత్యాల అయ్యా, వీళ్ళందరి సంగతి ఏమో కానీ నేను మాత్రం మేలిం బంగారం అయ్యా, నేను మాత్రం ముత్యాన్నయ్యా, మట్టిలో మాణిక్యాన్నయ్యా అన్నోళ్ళు ఎవరైనా చేయొచ్చుతారా? ఏంటి నీ గురించి నువ్వు కూడా సర్టిఫికేట్ ఇచ్చుకోలేవా? అప్పుడప్పుడు మనోళ్ళు గవ్వల మీద పేర్లు రాయించుకుంటారు. వేటి మీద? గవ్వల మీద భార్యాభర్తలు ఇద్దరు పేర్లు రాయించుకుని ఒక లవ్ సింబల్ పెట్టుకుంటారు దాని మీద. అవునా? కొంతమంది ఉంగరాల మీద పేర్లు చెక్కించుకుంటారు. పెళ్ళైనప్పుడు మొత్తం పేరు రాయలేం కాబట్టి ఆ పేరులో మొదటి అక్షరం ఏదుందో అది బంగారం, మేలిమి బంగారం మీద రాసి పెడతారు. కొంతమంది ఈ చైన్లు ఉంటాయి కదా, ఆ చైన్లో సింబల్ ఉంటాయి, లాకెట్ లాంటివి, వాటి మీద కూడా పేర్లు రాయించుకుంటారు కదా. అవునా? ఇంతమంది ఉన్నారు, మీ గురించి కూడా మీరు సర్టిఫికెట్ ఇచ్చుకోలేకపోయారే. మీ దగ్గర కూడా ఇందాక నేను చెప్పిన వస్తువులు ఉన్నాయి. బంగారం మీద మీ పేర్లు ఉన్నాయి, మీరు ప్రేమించే వాళ్ళ పేర్లు ఉన్నాయి. గవ్వల మీద మీ పేర్లు, మీరు ప్రేమించిన వాళ్ళ పేర్లు రాయించుకున్నారు ముచ్చటపడి. అవునా? ఇంత చేసుకున్న మీరు మేము రత్నాలమయ్యా ముత్యాలమయ్యా అని ఎందుకు అనలేకపోయారు? ఎందుకంటే మనకు తెలుసు మన జీవితం ఏంటో, మనకు తెలుసు మన బ్రతుకు ఎలా ఉందో. అయినా సరే ప్రభు నీకేం సర్టిఫికెట్ ఇస్తున్నాడు తెలుసా? ఈ ప్రధాన యాజకుడు, నువ్వు నాకు ఎలా కనపడుతున్నావంటే తల మెరుస్తున్న ఒక వజ్రంలాగా నువ్వు నాకు కనబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వజ్రానివే, నువ్వు ముత్యానివే. సరే మొదటి పాయింట్ చెప్పాను. మనల్ని ఆయన ఆనిముత్యాలుగా, వజ్రాలుగా చూస్తున్నాడు. ముత్యంగా ఆయన మనల్ని చూస్తున్నాడు. ఒకటి. రెండవది, ముత్యం మీద, రత్నం మీద పేరు రాయించి ఎక్కడ పెట్టమన్న ప్లేస్ చూడండి. చేతి మీద, ఈ చేతులక కాదు, భుజాన ఆయన బిడ్డల పేరులు భరిస్తున్నాడు, మోస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మీరు అటు ఇటు మీ కళ్ళు డైవర్ట్ చేయమాకండి. ఎందుకు అటు ఇటు తిప్పుతారు? మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని వాక్యం మీద ఉండాలి. ఓకేనా? గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవ పాయింట్ చెప్తున్నాను. ఈ రత్నాల మీద ఆయన బిడ్డల పేర్లు రాయించిన దేవుడు డైరెక్ట్గా భుజాన పెట్టుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిన్ను నా భుజాన మోస్తున్నాను. పక్షిరాజు తన పిల్లల్ని రెక్కల మీద ఉంచి గాలిలో తీసుకుని వెళ్ళినట్టు, నా బిడ్డలారా, మిమ్మల్ని, మీరు కన్న బిడ్డల్ని, మీ బంధుమిత్రులని నేను నా భుజాన మోస్తున్నాను. హల్లెలూయా. ఎక్కడున్నావు తెలుసా? నువ్వు ఎక్కడున్నావు తెలుసా? చంకలో కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క తండ్రి బిడ్డని భుజాన ఎక్కించుకుంటాడు. తెలుసు కదా. ఆ రోజుల్లో యేసన్న గారు చెప్పిన ఒక మాట విన్నాను నేను. యేసన్న గారు వాళ్ళ నాన్నతో పాటు ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్తుంటే ఆ పక్కనే ఎయిర్పోర్ట్ ఉందంట. ఆ ఎయిర్పోర్ట్లో నుండి విమానాలు అలా వెళ్తూ ఉండి, ఆయన వాళ్ళ నాన్నతో పాటు నడుచుకుంటా వెళ్తా ఆయనకు ఒక ఆశ కలిగిందంట. ఏమనంటే ఫ్లైట్ చూడాలి అని ఆశ కలిగిందంట. దగ్గర నుండి ఫ్లైట్ చూడాలని ఆశ కలిగి
అలా ఎయిర్పోర్ట్ గోడ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే దానికి కొన్ని రంధ్రాలు ఉంటే ఆ రంధ్రాల్లో వెళ్ళేవాడు ఆగి ఆ రంధ్రాల్లో అది అలా పెట్టి తలబెట్టి చూస్తున్నాడంట. ఆ రంధ్రాల నుండి అలా చూస్తున్నాడు. వాళ్ళ నాన్న గమనించి, ఏం చూస్తున్నావంటే, నాన్న చిన్న క్రాక్ ఉంది, అందులో నుంచి ఫ్లైట్ కనపడిద్దేమో అని చూస్తున్నాను అన్నాడు. అవునా, కనపడుతుందా మరి? కనపడట్లేదు నాన్న. నీకేం చూడాలని ఉంది? నాకు ఫ్లైట్ చూడాలని ఉంది నాన్న. అవునా, సరే నేను చూపిస్తారా అని 2 చేతులు పట్టుకొని భుజాన ఎక్కించుకొని, ఆ భుజాల మీద ఆయన ఎక్కించుకొని అక్కడ పక్కన ఒక మెట్టు ఉంటే దాని మీద నిలబడి చూస్తే ఎయిర్పోర్ట్ అంతా కనబడుతుంది, అక్కడున్న ఫ్లైట్లన్నీ కనబడుతున్నాయి. చాలా సంతోషపడిపోయాడంట. అంటే నువ్వు చూడలేనివి, నువ్వు ఎక్కలేనివి, నువ్వు చెయ్యలేనివి ఆయన భుజాన ఎక్కించుకొని నీ ద్వారా చేయించబోతున్నాడు, నీకు చూపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈరోజు ఇదిగో ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్య, నా మట్టుకు నేను నా కల్లో కూడా నేను ఒక పరిచర్య చేస్తానని కానీ, ఓ ప్రాంతంలో ఒక సంఘం ఏర్పాటు జరిగిద్దని కానీ, నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు, నా జ్ఞానం ఏంటో నాకు తెలుసు, నా శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు తెలుసు. అందుకని నా మట్టుకు నాకున్న ఫీలింగ్ ఏంటంటే, నా ద్వారా ఏం జరగదు అనేది నా ఫీలింగ్. ఈరోజు ఈ కాస్తంత పరిచర్య జరిగిందంటే దీన్ని ఎవరు చేయించారో తెలుసా? దీనికి కారకుడు ఎవరో తెలుసా? నన్ను భుజాన ఎక్కించుకొని నా తండ్రి ఈ పరిచర్య అంతటిని జరిగిస్తున్నాడు. ఏదైనా జరిగింది, ఏదైనా నువ్వు ఒక మెట్టు ఎక్కావంటే దానికి కారణం నువ్వు నేను మనం కాదు, నిన్ను భుజాన మోస్తున్న నీ తండ్రిది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి మన వాళ్ళు అంటారు, కొంతమంది ఆడోళ్ళు, కొంతమంది స్త్రీలు అనగా నేను విన్నాను, ఈ మాయదారి మంద నేను భరించలేకపోతున్నాను ఈ భారం అన్నారా? ఈ మందకు వండి పెట్టలేకపోతున్నాను, ఈ మందకు చేయలేకపోతున్నాను, నేను మొయ్యలేకపోతున్నాను అన్నారా? యేసయ్య అంటున్నాడు, నువ్వు మొయ్యలేకపోతే, నీ వల్ల కాకపోతే నేనున్నాగా, నిన్ను కూడా నా భుజాన మోస్తున్నా. ఆ సంగతి నీకు అర్థం అవ్వట్లా. నిన్ను నీ కుటుంబాన్ని నేనే మోస్తున్నాను. ఆ భారం నా మీదేసి హాయిగా ఉండు బిడ్డ. ఎందుకు గందరగోళం అవుతున్నావు? ఎందుకు గలిబిలైపోతున్నావు? నేనున్నాను కదా. నిన్ను చంకబెట్టుకోవడం కాదు, ఎత్తుకోవడం కాదు, భుజాన నిన్ను ఊరేగించేవాడిని నేనున్నాను. నీకు తెలియట్లా ఇప్పటిదాకా. నువ్వు ఇక్కడికి వచ్చావంటే నీ శక్తి కాదు, నీ సామర్థ్యం కాదు, అది నా కృప. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో ఒక భక్తుడి జీవితంలో జరిగిన ఉదంతాన్ని నేను విన్నాను. ఆయన దేవుని సేవలో ఉండేవాడు, పరిచర్యలో ముందు కొనసాగుతున్నాడు. ఏదో ఒక పని చేసుకొని ఆ ఖాళీ సమయంలో దేవుని సేవ చేస్తూ ఉండేవాడు. రోజు పొద్దంతా చాకిరి చేసి మిగిలిన సమయం ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి సువార్త సేవ చేసి తిరిగి రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత పనుకోబోయే ముందు రోజు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకొని పనుకునేవాడంట. ఆయన ప్రార్థన చేసుకొని పనుకున్నప్పుడు ఆయన ప్రార్థనలో ఒక కళ వచ్చేది. ఆ కల్లో ఏం కనపడేదంటే, సముద్ర తీరాన ఆయన నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఆయన పక్కన మరొక 2 అడుగులు యేసయ్య కూడా నడుచుకుంటూ వెళ్తున్నట్టు అతనికి కనపడేది. డైరెక్ట్ మనిషి కనపడేవాడు కాదు, కానీ ఆయన సముద్ర తీరాన నడుచుకుంటూ వెళ్తుంటే కాస్త దూరం నడిచి వెనక్కి తిరిగి చూస్తే, ఒక మనిషి నడిస్తే 2 అడుగులేగా ఉండాల్సింది, 2 పాదముద్రలు కదా ఉండాల్సింది. కానీ ఆయన కాస్త దూరం నడిచి వెనక్కి తిరిగి చూస్తే మరొక 2 పాదముద్రలు కనపడేవంట. ఎవరు నా పక్కన నడుస్తుంది, నా కంటికి కనబడకుండా నా పక్కన నడుస్తుంది ఎవరు అని కేక వేస్తే ఒక స్వరం వినబడిందంట. ఆ సముద్ర అలజడుల మధ్యలో, నా కుమారుడా, నేను నీతో పాటు నడుస్తున్నాను, నేను నీకు తోడుగా ఉన్నా, ఎక్కడికైనా నేను నీతో పాటు వస్తా. ఆ అడుగులు ఎవరియో నన్ను భయపడ మాకు, ఆ అడుగులు నాయే, నీ పక్కన నేనున్నాను, పద, నీతో పాటు కలిసి నడుస్తున్నా, అదే నీకు చూపిస్తున్నా. చాలా సంతోషపడ్డాడండి, మురిసిపోయాడండి, ఆనందపడి దేవునికి స్తోత్రాలు చెప్పాడు. కొన్ని రోజులు గడిచినాయి, ఊహించని పరిణామాలు ఎదురైనాయి. తన స్నేహితులు తనను వదిలిపెట్టిపోయారు.
శరీరం అనారోగ్యం అయిపోయింది, బంధువులు వదిలిపెట్టిపోయారు. ఆ టైంలో ఒకరోజు మంచం దగ్గర మూలుగుతూ చిన్న మాట ప్రార్థన చేసుకొని పనుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఆ టైంలో మరలా అదే కల వచ్చింది. ఈసారి తన సిచ్యువేషన్ ఏంటంటే, తన స్నేహితులు తనను వదిలిపెట్టారు, తన ఆత్మీయులు తనల్ని విడిచిపెట్టారు. ఆరోగ్యం బాగోలేక మంచంలో ఉన్న తనకి ఒక కల వచ్చింది. ఆ కలలో అదే సముద్రం పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. 4 అడుగులు వేసిన తర్వాత, అందరూ నన్ను వదిలిపెట్టినా నా యేసయ్య నన్ను వదిలిపెట్టడం, ఆయన నాతోనే ఉంటాడు, ఆయన నాతోనే ఉన్నాడు. అదిగో చూడు అని వెనక్కి తిరిగితే 4 పాదముద్రలు లేవు, 2 పాదముద్రలే ఉన్నాయి, 2 పాదాల అడుగులే ఉన్నాయి. కాస్త దూరం పోయి వెనక్కి తిరిగి చూశాడు, ప్రభు రాలేదేంటి, ఇంకా 2 అడుగులే. ఇంకొంచెం దూరం పోయాడు, ఇంకా సేపటికి వస్తాడేమోనని కాస్త దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ 2 అడుగులే. అప్పుడు ఒక చిన్న నిట్టూర్పు విడిచి, అందరూ వేరు దేవుడు వేరు అనుకున్నాను, దేవుడు కూడా అందరిలాంటోడే. అందరు ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు మనుషులు నాతో ఉన్నారు, దేవుడు కూడా నాతో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు, దేవుడు కూడా నన్ను వదిలిపెట్టాడు, దేవుడు కూడా అందరిలాంటోడే అని మనసులో ఆ మాటలు అనుకొని నిట్టూర్పు విడిచి బాధతో అడుగులేస్తుంటే ఒక మెల్లనైన స్వరం వినబడుతుందంటే, నా కుమారుడా, నా కుమారుడా, నేను నీకు తోడుగా లేనని ఎందుకు బాధపడుతున్నావు? నేను నీతో కూడా లేనని నువ్వెందుకు అనుకున్నావు? నేను నీతో లేనని నీతో ఎవరు చెప్పారు అంటే, అప్పుడు అతను అన్నాడంట, ప్రభువా, ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఇదే కల్లో నాతో పాటు నువ్వు నడిచావు, 4 పాదముద్రలు ఉన్నాయి. ఇప్పుడు నీ పాదముద్రలే, నా పాదముద్రలే కనబడుతున్నాయి, నువ్వు లేవుగా అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడంట, కనబడుతున్న పాదముద్రలు నీ అనుకుంటున్నావా? మరి నాయిగాకి ఇంకెవరివి? కాదు, నీ కాదు, అవి నా పాదముద్రలు. అవునా, అవి నీ పాదముద్రలైతే మరి నా పాదముద్రలు అయ్యా అంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ పాదాలు నేల మీద లేవు, నువ్వు నా భుజానున్నావు. ఇప్పుడు ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినా చేయి విడచినా. హల్లెలూయా. ఆపదలు ఎదురైనప్పుడు, అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మనతో, బిడ్డలారా, నేను మిమ్మల్ని నా భుజాన భరిస్తున్నాను. మీ పాపాలు కలువరి సిలువలో, ఆ సిలువ భారం నా భుజాన పడిందా లేదా? మీ పాపాలే కదా ఈ భుజాన వేసుకుని సిలువను గోల్గతా కొండ మీదకు మోసుకుంటూ వెళ్ళాను. అది నీ పాపం కదా, నా పాపం కదా? మనందరి పాపాలు యేసయ్య భుజాన పడలేదండి. నా తండ్రి, మన తండ్రి, ఆయన భుజాన మన పాపాలు మోయడమే కాదు, నీ బాధలు, ఇబ్బందులు, కష్టాలు, ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒకటైతే మర్చిపోవద్దు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. అవసరమైతే ఈ పరిస్థితులు నేను దాటలేను అనుకుంటే భుజాన్ని ఎక్కించుకొని మోసుకెళ్తాడు ఆయన. పక్షిరాజు తన పిల్లల్ని భుజముల పైన మోసినట్టు మోసుకు వెళ్తాడు. దారి కనపడట్లేదా? సముద్రాలే ఎదురొచ్చినయా, కొండలే నీకు ఎదురైనయా, పక్షిరాజులాగా నిన్ను భుజాన ఎక్కించుకొని మోసుకొని వెళ్ళబోతున్నాడు. నిన్ను ఆపేవాడు ఎవ్వరూ లేరు, నిన్ను అడ్డగించేది ఏది లేదు. వీలైతే నడు, లేకపోతే భుజాన్ని ఎక్కించుకొని తీసుకుని వెళ్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు చూడండి, భుజాన్ని ఎక్కించుకొని ఊరేగిపో. ఈ మాటలు మీరు విన్నారా? భార్యని అలా భుజాన్ని ఎక్కించుకొని ఊరేగకూడదు, చెప్పిన మాట విను. అవునా? ఈ మాటలు కొంతమంది అంటున్నారు లేదా? భర్తని భుజాన్ని నిజంగానే ఎక్కారా భుజం? వాళ్ళ చర్యలు, వాళ్ళ వ్యవహారం అలా ఉంది. హల్లెలూయా. మనుషులు మనల్ని అలా భరించారో లేదో తెలియదు, కానీ మన ప్రాణప్రియుడు మన యేసయ్య మన భారాలు ఆయన భరిస్తున్నాడు. నిన్ను నన్ను ఆయన భుజాన ఎక్కించుకొని తీసుకుని వెళ్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటి నీరసంగా చెప్పారు? చెప్పండి గట్టిగా. అది దేవునికి మహిమ. రెండు పాటలు చెప్పాను. ఒకటి, ఆయన మనకిస్తున్న విలువ రత్నాలు, మరొక చోట ముత్యాలు, మరొక చోట మేలిమి బంగారం. అంత బంగారం ముత్యాలు ఇవే, కానీ బొగ్గు, చెత్త. మనోళ్ళు అంటారు, ఒరే చెత్తోడా, చెత్తదానా. ఈ మనోళ్ళ మాటలు. యేసయ్య పొరపాటున చెత్తదానా అని అనలేదు. మరి ఎలా ఉన్న నిప్పు, రత్నము, అది మన ప్రభు మనకిచ్చిన విలువ. మొదటి మాట. రెండవది, ఆయన ఆ రత్నాలలో ఉన్న ఆ ఇశ్రాయేలీల గోత్రకర్తల్ని ఎక్కడ మోసాడు? భుజముల పైన మోసాడు. నువ్వు అక్కడున్నావు, గుర్తుపెట్టుకో. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు చెప్పు. ప్రజెంట్ కొండవీడు తండ్రి సన్నిధి మందిరంలో ఉన్నానయ్యా. ఇక్కడ కాక ఎక్కడున్నావులే, కానీ నువ్వు ఎక్కడున్నా, ఎక్కడో ఉండి లైవ్లో ఉన్నా, నా తండ్రి భుజాన ఉన్నావు అనేది మాత్రం ఇది వాస్తవం, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ విశ్వమంతా ఎవరిలో ఉందండి? ఒక్క మాట మీకు చెప్పేదా? గతంలో అన్న కూడా చెప్పాడు శాలేమన్నా, అయినా సరే వివరిస్తాను. ఇదిగో ఇదంతా యేసయ్య దేహం అనుకోండి. ఈ బటన్ ఉందా? ఈ షర్ట్ బటన్ ఉందా? ఈ సర్వ విశ్వాన్ని, ముల్లోకాలు, 7 లోకాలు, 14 లోకాలు, ఇక ఎన్ని లోకాలు ఉంటే అన్ని లోకాలు, ప్రపంచ దేశాలు, విశ్వంలో ఉన్న దేశాలన్నీ, విశ్వమంతా కలిపి ఇదిగో ఇలా ఉంది ఆయనకి. ఎలా ఉంది? ఈ షర్ట్ బటన్ ఉంది చూడండి, ఈ బటన్ లాగా ఉంది. అదే పోలీసు వాళ్ళు అనుకో, వాళ్ళకి ఎక్కడ ఉంటుంది బటను? అవునా? ఎందుకంటే ఇక్కడ షోల్డర్ మీద ఒక ఉంటుంది కదా, స్టార్స్ ఉంటాయి, ఇక్కడ ఉంటుంది బటన్. అసలు ఈ విశ్వాన్ని ఆయన మోస్తున్నాడు. ఈ విశ్వానికి ఉనికే మన కన్న తండ్రి. హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఒకటి, నీకు ఆయన ఇస్తున్న విలువ చాలా గొప్పది, రత్నంగా నిన్ను చూస్తున్నాడు. 2, భుజాన నిన్ను భరిస్తున్నాడు. 3, ఒక్కొక్క రత్నం మీద ఒక్కొక్క పేరు రాయించి ఎక్కడ పెట్టమన్నాడు? పతాకము చేయించి ప్రధాన యాజకుని గుండెల మీద ఉండాలి. ఎక్కడుండాలి? గుండెల మీద పతాకం ఉండాలి. ఇది 3వ పాయింట్ అండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇందాక చెప్పాను కదా, నిర్గమాకాండం 28లో 12 రత్నాలు కలిగిన పతాకం గుండెల మీద ఉంటుంది, ఈపు మీద కాదు. ఇది ఎక్కడ? గుండెల మీద. అప్పుడప్పుడు మన వాళ్ళు అంటారు, నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నా గుండెల్లో ఉన్నావు. నా గుండె గుడిలో, నా గుండెలో నీకు ఒక గుడి కట్టా, నిన్ను పూజ చేస్తున్నా అంటాడు ఒక అబ్బాయి. తెలుసా? రోజు పూజ చేస్తున్నా నీకు. తేడా వచ్చి ఆ గుళ్ళో నుండి మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడు. అవునా? కొంతమంది పచ్చబొట్టు గుండె మీద పడిపించుకుంటారు. వాస్తవేనా? ఇదిగో యేసయ్య నీకు ఇస్తున్న స్థానం, నువ్వు ఆయన గుండెల్లో ఉన్నావు, యేసు నామములో. హల్లెలూయా. శాలేమన్న ఒక పాట పాడాడు కదా, కొట్టొద్దులే. ఊహించలేదయ్యా ఈ జీవితంలో మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా, మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా, మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. ఏమన్నాడు? మనుషుల మనసుల్లో చోటున్నా లేకపోయినా యేసయ్యా నీ మనసులోనూ నాకు చోటిచ్చావు, చాలు. నీ కోసం బ్రతుకుతానయ్యా.
చూడండి, కొంతమంది పెళ్లి చేసుకున్న భార్యాభర్తల్ని ఈరోజు గమనిస్తే ఫస్ట్ భర్త భార్య ఫోటో పెడతాడు. కొద్ది రోజులు ఆగిన తర్వాత ఇంకొకరు ఎవరైనా తగిలారనుకో అర్జెంటుగా ఫ్రేమ్ మార్చేస్తున్నారండి, ఫోటో వేరేది పెట్టేస్తున్నారు. అవకాశం ఇచ్చారనుకో నీతో పాటు ఇంకో ఫోటో పెడతా, వాళ్ళిద్దరు అవకాశం ఇచ్చారనుకో ఇంకో ఫోటో పెడతారు, వాళ్ళిద్దరు అవకాశం ఇచ్చారనుకో ఇక ఫ్రేములన్నీ నింపేస్తుంటారు. మీకు అర్థమైంది అనుకుంటాను నేను చెప్పే భాష. మగవాళ్ళే అలా ఉన్నారా? మొన్న ఆ మధ్య ఒక ఆమె తగిలింది, నేను మరి వార్తల్లో చూసా, దగ్గర దాపుగా ఒక 100 పెళ్ళిళ్ళు చేసుకుందంట. ఎన్ని పెళ్ళిళ్ళు మరి ఎక్కడి నుండి వచ్చిందో ఆ మహానుభావురాలు, 100 పెళ్ళిళ్ళు చేసుకుంది. కాసేపు ఒకడిని పెళ్లి చేసుకుని కొద్ది రోజులు అతనితో ఉంటుంది, తర్వాత తట్టబట్ట సర్దుకొని అతని దగ్గర లాగాల్సినంత లాగొద్ది, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. మొత్తం రికార్డులు చూస్తే 100 పేర్లు ఉన్నాయి, ఫోటోలు 100 మారినాయి. మనుషులు తీసి పక్కన పెట్టవచ్చు, స్నేహితులు నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోకాన్ని విడిచిన నా దేవుని గుండెల్లో నువ్వు ఉన్నావో. ఆయన కొరకు బ్రతకాలండి. ఫోటోలు అటు ఇటు మార్చే వాళ్ళ కొరకు ఎందుకండి బాబు ఏడ్చి చావడం, ఉరేసుకొని చచ్చిపోవటం? మనుషులు ఫోటోలు మారుస్తారు, పేర్లు మారుస్తారు, ఊర్లు మారుస్తారు, మనకిచ్చే విలువను మారుస్తారు, కానీ నా తండ్రి గుండెల మీద మనల్ని మోస్తున్నాడు. ఎన్ని? 3. ఫస్ట్ చెప్పండి, ఆయన మనకిస్తున్న విలువ ఏంటిది? రత్నాలు. 2, ఆయన మనల్ని భుజాన మోస్తున్నాడు. ప్రధాన యాజకుని ఎఫోదు భుజాల మీద రత్నాల మీద దేవుని బిడల పేర్లు. 3, ఆయన గుండెల్లో మనం ఉన్నాం. ఎక్కడున్నాం? గుండె గుడి. యేసయ్య మనసులో నీకు నాకు చోటిచ్చాడంటే చెప్పండి, రూబేను పేరైనా ఉంది? ఈ ప్రధాన యాజకుని గుండెల మీద రూబేను పేరు మాత్రమేనా ఉంది? రూబేనేనా? ఇస్సాకారేనా? యోధా పేరేనా? బెన్యామీనేనా? ఎఫ్రాయిమేనా? వాళ్ళ పేర్లేనా ఉంది? ఆ ప్రధాన యాజకుడు, పాత నిబంధన ప్రధాన యాజకుని గుండెల మీద ఎఫోదు వస్త్రంలో వాళ్ళ పేర్లతో కలిగిన పతాకం ఉంటే ఈ ప్రధాన యాజకుని గుండెల మీద నీ పేరు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. పట్టు. నాకైతే చాలా సంతోషం. ఆయన గుండెల మీద అశోక్ అని రాసుకున్నాడు, ఆయన గుండెల మీద బాబు అని రాసుకున్నాడు, ఆయన గుండెల మీద రాజేష్ అని రాశాడు, ఆయన గుండెల మీద అంటే మీ పేర్లన్నీ ఆయన మనసులో లిఖితమై ఉన్నాయి. ఇక మనుషులు మనకి విలువ ఇవ్వకపోతే మనం బాధపడటం ఎందుకండి బాబా? తీసేటివే వాళ్ళని, ఉంటే ఉన్నారు లేకపోతే లేరు. దేవునికే మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ యేసయ్య కొరకు బ్రతుకుదామండి, ఆ యేసయ్యని గుండెల్లో పెట్టుకుందామండి, గుండెల్లో పెట్టుకుని ఆయన కొరకు చేద్దాం. 3 పాఠాలు చెప్పాను. నన్ను దేవుడు దర్శించాడు అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? లైవ్లో ఉన్న మీరు కూడా ఎక్కడెక్కడున్నారో ఒకసారి స్తోత్రం చెప్పండి. మీరున్న ప్రదేశాల్లో హల్లెలూయా. విశ్వాస నేత్రాలతో మీరు చెప్పిన స్తోత్రాలు నేను విన్నాను. లైవ్లో కూడా చాలామంది ఉన్నారు, వందలాది మంది లైవ్లో ఉన్నారు. దేవుడు మీతో మాట్లాడి ఉంటే మీ స్పందన ఒకసారి తెలియచేయండి. నా ముందు ఎల్ఈడి ఉంది, మీ కామెంట్స్ చూస్తున్నాను. దేవుడు మీతో మాట్లాడితే మీ స్పందన తెలియచేయండి. మరి ఇక్కడ జరిగే ఈ ప్రార్థనా కూడికల్ని లైవ్ ఇవ్వమంటే ఇదే విధంగా కుదిరినప్పుడు ఎప్పుడు షాలేమన్నతో పాటు అటు ఇటు తిరుగుతూ ఉంటాం. క్రమంగా కొండవీడు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు అనుకూలతుంది, వచ్చాను, లైవ్ ఇచ్చాను. ఇట్లా కుదిరినప్పుడల్లా లైవ్ ఇవ్వండి, మేము కూడా పాల్గొంటామంటే మీ స్పందన కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు అనుకోకుండా దేవుని ఆత్మ ప్రేరణతో లైవ్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని వస్తువులు తీసుకోవాలి, మరి ఒక మంచి కెమెరా ఒకటి తీసుకోవాలి, కంప్యూటర్ కానీ ఇంకా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. ఉన్నదాంతోనే దేవుని చిత్తంతో ఈరోజు ఇచ్చినట్లుగానే దేవుని చిత్తం అయితే లైవ్ ఇస్తాం.
గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హ్యాపీగా ఉందన్న వరలక్ష్మి. అవునన్నయ్య, దేవుడు నాతో మాట్లాడాడు. ఎస్ లార్డ్. అన్నయ్య, నేను వైజాగ్ నుండి. దేవునికి మహిమ. నన్ను వజ్రంలాగా చేస్తానని చెప్పి నాతో మాట్లాడిన నా గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు లైవ్ ఇవ్వండి అన్న అని చెప్తున్నారు. దేవుని థ్యాంక్ యూ అన్నయ్య. దేవుడు నాతో మాట్లాడాడు, దేవునికి మహిమ. నాతోనే మాట్లాడాడు అన్న. థ్యాంక్ యూ లార్డ్ అన్న. దేవుడు నాతోనే మాట్లాడాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అవును బ్రదర్. మొత్తం చక్కగా అనేక మంది మీ స్పందన తెలియచేస్తున్నారు. మిమ్మల్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతో మనసారా మహింపరుస్తున్నాను. ఏదో ఒకసారి మీరు లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేస్తాను, మీరు వెళ్దురు. కానీ లైవ్లో ఎక్కడో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మీరంటే అర్థమవుతుంది. చిన్న ప్రార్థన చేస్తాను. ఈలోపు వాళ్ళు కామెంట్లు పెడుతుంటారు. జస్ట్ ఆ కామెంట్ల రూపంలో వాళ్ళ స్పందన చూద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా, నీకు కృతజ్ఞతలయ్యా. ఈ గురువారం వేళ మాతో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. చేరి వచ్చిన వారిని, లైవ్లో ఉన్న వారిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎదుర్కొంటున్న ప్రతి శోధన తొలగించు తండ్రి. వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక శోధనలు యేసు నామంలో తొలగిపోవనుగాక. నీ చిత్తమైతే ఇదే విధంగా ప్రతి గురువారం వీలున్నప్పుడల్లా లైవ్ ఇవ్వడానికి సహాయం దయచే. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు. వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. కాసేపు లైవ్లో ఉన్న బిడ్డలతో కాస్త మాట్లాడతాను నేను. ఇది ఓటింగ్ సెక్షన్ పెట్టాడు. ఓటింగ్ సెక్షన్ ఎందుకులే, తీసేయి రాజేష్. సరే ఉంచు అట్లానే ఉంచులే. మీ సమస్యలు, లైవ్లో ఉన్న వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే టైప్ చేసి పెట్టండి. మీ సమస్యల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. మీ సమస్యలు ఏవైనా ఉంటే కూడా ఈ కామెంట్ రూపంలో పెట్టండి, నేను ప్రార్థన చేస్తాను. మీ పరిచర్య వైజాగ్లో కూడా వస్తుంది అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. తప్పకుండా వైజాగ్లో పరిచర్య ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. దేవుని చిత్తం అయితే తప్పకుండా అక్కడ పరిచర్య ప్రారంభించబడుతుంది. ప్రార్థన చేయండి. కర్నూలు జిల్లా గూడూరు మండలం. దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు మీ ద్వారా నాతోనే స్పష్టంగా మాట్లాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. లైవ్ ఇవ్వండి. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు నాతో మాట్లాడాడు. ప్రియరా, మీకు సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఈ లైవ్లో కామెంట్ పెట్టండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. చాలామంది, ఇంతమంది ఆసక్తిగా ఉన్నారని నాకు తెలియదు. శాలేమన్నను బట్టి దేవుడు చూపిన కృప, ఈ తండ్రి సన్నిధిని మీరు ప్రేమించిన విధానం, అన్నను బట్టి, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ని బట్టి, దేవుణ్ణి బట్టి మీ హృదయాల్లో ఈ విధమైన ఆసక్తి మా పట్ల కనపరిచారు. చాలా సంతోషం. చాలామంది ఉన్నారు. చాలామంది వాళ్ళ స్పందన తెలియచేస్తున్నారు. ప్రార్థనలో పెట్టండి. మరి గురువారం దేవుని చిత్తం అయితే శాలేమన్నతో ఎటు ప్రార్థనలు లేవు, కాస్త అనుకూలంగా ఉంటే ఇట్లానే ఈరోజు వచ్చినట్టే ముందుగా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు చూసి ప్రార్థనలో పాల్గొనవచ్చు. రెగ్యులర్గా ఇవ్వాలి అని ఉంది, కానీ అన్నతో పాటు మీకు తెలిసిందే కదా, పరిచర్యలు ఉంటే అన్నతో పాటు అటు ఇటు వెళ్తా. మీరు వెళ్ళొచ్చు కదా, ఉంటారా, మీ ఇష్టం. ప్రార్థన చేయండి. మీ అవసరాలు, మీ సమస్యలు, మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. నేను ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. ఒక్కసారి కోటేశ్వరరావు అన్న, వందనాలు. ప్రెగ్నెంట్ ప్రేయర్ చేయండి. హెల్త్ కొరకు ప్రార్థన చేయండి. అన్న, నా భర్తకు ఉద్యోగం
పర్మనెంట్ కోసం ప్రార్థన చేయండి. ప్రేయర్ టవర్ కోసం ప్రేయర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలన్నీ అట్లా పెట్టండి. మీ ప్రార్థన అవసరతలన్నీ అలా పెట్టండి. అన్న 1 year నుంచి డయాలసిస్ చేస్తున్నారు అన్న, నా కొరకు ప్రార్థన చేయండి. TSN మినిస్ట్రీస్ సాతులూరులో కూడా సంఘం ఏర్పాటు చేయాలి. ఆ పక్కన దొండపాడులో మన మందిరం ఉంది, అవకాశం ఉండే అటు కలవండి. దేవుని చిత్తం అయితే అక్కడ కూడా పెడదాం. మాది రాజమండ్రి అన్న, దేవుడు నాతో మాట్లాడాడు. నాకు 2 పిల్లలు, వివాహం గురించి ప్రార్థన, పిల్లల వివాహాల కొరకు. వైజాగ్ నుండి మీ ప్రేయర్ రిక్వెస్ట్స్ ఏమైనా ఉంటే మీరు అట్లా కామెంట్లో పెట్టండి, ప్రార్థన చేస్తాను. ఒకసారి ప్రియులరా, చాలామంది వాళ్ళ అవసరతలు ప్రార్థన రిక్వెస్ట్లు పెడుతున్నారు. జాబ్ కొరకు, కుటుంబాల్లో బిడ్డల వివాహాల కొరకు, గర్భఫలం కావాలి, ఆత్మీయ బంధకాల్లో ఉన్న విడుదల కావాలి. జూమ్ కూడా దేవుని చిత్తం అయితే ఎక్విప్మెంట్ ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే చిలకలూరుపేటలో లాగా దేవుడు ఇక్కడ కూడా అనుగ్రహిస్తే చక్కగా ముఖాముఖిగా మిమ్మల్ని చూడొచ్చు. ఆ అనుకూలత లేదు కాబట్టి, ఆ అవకాశం లేదు కాబట్టి కామెంట్స్లో కొంచెం డిలే ఉంటుంది నా వాయిస్ మీకు. మెసేజ్ అయిపోయింది. మహేష్ అన్న మెసేజ్ స్టార్ట్ చేయండి అంటున్నాడు, ఇప్పుడే వచ్చినట్టున్నాడు. మెసేజ్ అయిపోయింది బ్రదర్. ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు నేను లైవ్ పెట్టాను. మెసేజ్ అయిపోయింది, మీరు వినండి, మరలా పెట్టుకొని వినండి. మ్యారేజ్ కోసం ఒక్కసారి దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి మోకాళ్ళ మీదకి రండి. ఈ లైవ్లో ఉన్న వాళ్ళ వైపు ఒక్కసారి అలా ఆకాశం వైపు మీ చేతులు ఎత్తి, చాలామంది వాళ్ళ అవసరాల కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నారు. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి అలా మోకాళ్ళ మీదకి రండి. ప్రియులారా, ఎంతోమంది కామెంట్లలో చాలా రకాల సమస్యల్ని చెబుతున్నారు, చాలా రకాల సమస్యలు చెబుతున్నారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఈరోజు ఇంతమంది ఈ ప్రార్థనా కూడిక కొరకు ఆసక్తి కలిగి ఉన్నారని తెలియదయ్యా. ఒక్క నోటిఫికేషన్ రాగానే వందలాది మంది ఈ లైవ్లో పాల్గొన్నారు. నీ బిడ్డల ఆసక్తిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డల ఆసక్తిని నువ్వు చూసావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మరి ఎంతోమంది రకరకాల సమస్యల కొరకు ప్రార్థన చేయండి అని వాళ్ళ ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నారు ప్రభువా. నా తండ్రి, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా, నువ్వు కనికరించి కృప చూపి ఒక్క మాట పలికితే అద్భుతాలు జరిగిపోతాయి ప్రభువా. మహిమ కలిగిన కార్యాలు జరుగుతాయి నాయన. ఈ ప్రార్థనలో, ఈ కామెంట్లలో ఎవరెవరైతే బలహీనతల కొరకు ప్రార్థన చేయమన్నారో, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగునుగాక, బంధకములు తెగిపోవునుగాక. డయాలసిస్ పేషెంట్ల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. కిడ్నీలు తిరిగి బాగుపడేటట్లుగా సహాయం దయచేయండి. గర్భఫలం లేక బాధపడుతున్న వారికి గర్భఫలం దయచేయండి ఆయన. వివాహం కాని వారికి వివాహం జరిగేటట్టుగా సహాయం దయచేయండి అయ్యా. పిల్లలు లేని వారికి పిల్లలు కలిగేటట్టుగా సహాయం దయచేయి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం దయచేయి ప్రభువా. అప్పుల బంధకాల్లో ఉన్న వాళ్ళకి అప్పుల బంధకాలు తొలగిపోయేటట్టు చేయి నాయన. దురాత్మ మాంత్రిక పీడనల చేత బాధించబడుతున్న వారికి యేసు నామంలో విడుదల కలుగునుగాక, యేసు నామంలో విడుదల కలుగుగాక. ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తున్న నజరేయుడగు యేసు నామంలో గొప్ప కార్యములు జరుగునుగాక. ప్రార్థన జరుగుతుండగానే దేవా, అద్భుతాలు చేసావు, నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ ప్రార్థన రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేసావు, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఎవరెవరు ఏ కామెంట్లు తెలియజేశారో
అద్భుతమైన జవాబిస్తున్నావు, నీకు స్తోత్రాలయ్యా. ఆయా ప్రాంతాల్లో తండ్రి సన్నిధి సంఘం కొరకు అడుగుతున్నారు, నీకు స్తోత్రములయ్యా. ఎంతో మంది ఆత్మీయ బంధకాల్లో ఉన్న వారిని విడిపిస్తున్నావు, నీకు స్తోత్రములయ్యా. నూతన జీవం పంపావు, నీకు స్తోత్రాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రార్థనలు ఆలకించి బలమైన కార్యాలు జరిగించిన దేవునికి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ విషయాల కొరకైతే కామెంట్లలో తెలియచేశారో మీ అందరిని బట్టి నేను ప్రార్థన చేశాను. దేవుని ఆత్మ ప్రేరణను బట్టి అయితే ఒక్క మాట చెప్తున్నాను. ఇందాక ప్రార్థన చేసిన ఆ సమయంలోనే దేవుడు మిమ్మల్ని తాకాడు, మీ కొరకు కదిలాడు. విశ్వాసం ఉంచండి, అద్భుతమైన కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. అక్కడ ఇక్కడ అందరి జీవితాల్లో నా తండ్రి కార్యాలు చేయబోతున్నాడు. మంచిది, కూడిక ముగించబడింది. మరి లైవ్లో ఉన్న వాళ్ళకి మరొక్కసారి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని చిత్తమైతే ఇలా ప్రతి గురువారం ఎటు వెళ్లకుండా, అన్నతో పాటు ఏ పరిచర్య లేదు, కాస్త ఖాళీ దొరికింది అంటే ఇలానే నోటిఫికేషన్ ముందుగా వస్తుంది. ఆసక్తి పరులైన వాళ్ళందరూ కూడా ఇలానే ఆసక్తిగా కలవండి. తిరిగి మరలా రేపు శుక్రవారం చిలకలూరుపేటలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. మనందరం దేవుని చిత్తమైతే అక్కడ తిరిగి కలుసుకుందాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. సెలవు. ఆశీర్వాద ప్రార్థన చేశాను కదా, అందరికీ వందనాలు. సెలవు. మీ ప్రార్థన అవసరతలు మీరు అలా తెలియచేయండి, నేను చూస్తాను. ఈలోపు ఒక పాట పెడతారు. ఈ ప్రార్థన అవసరతలు మీరు ఏదైనా సమస్యలో ఉంటే కామెంట్లో మీ సమస్యను చెప్పండి, నేను ప్రేయర్ చూసి ప్రార్థన చేస్తాను. లైవ్ అయితే అయిపోయింది, ఒక సాంగ్ ప్లే చేస్తూ ఉంటారు. మీ సమస్యలు ఏవైనా ఉంటే, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైనా ఉంటే కామెంట్ల రూపంలో చెప్పండి. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా. కామెంట్ల రూపంలో మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయితే ముగించబడింది. ఈ సాంగ్ అయిపోయేలోపు మీ ప్రార్థన రిక్వెస్ట్లు తెలియచేయండి. ఈ ప్రార్థన అయిపోవడం, ఈ పాట అయిపోవడంతోనే లైవ్ బ్రేక్ చేస్తారు. నెరవేర్చువాడవు
నా ప్రార్థనలను ఆలించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. మాట తప్పని దేవుడ నీవు, మాట తప్పని దేవుడ నీవు. మదిలో వ్యధను తొలగించిన, మదిలో వ్యధను తొలగించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. యేసయ్యా నా ఘన దైవమా. నా గాయములను మాన్పువాడవు, నూతన బలమును దయచేయువాడవు. నా గాయములను మాన్పువాడవు, నూతన బలమును దయచేయువాడవు. మనసును గెలిచిన మగధీరుడవు, మనసును గెలిచిన మగధీరుడవు. మనవులన్నీ మన్నించిన, మనవులన్నీ మన్నించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. యేసయ్యా నా ఘన దైవమా. నా శత్రువులను ఎదిరించువాడవు, ముందు నిలిచిన నజరేయుడవు. నా శత్రువులను ఎదిరించువాడవు, ముందు నిలిచిన నజరేయుడవు. ప్రేమను పంచిన త్యాగధనుడవు, ప్రేమను పంచిన త్యాగధనుడవు. హృదయమందు నివసించిన, హృదయమందు నివసించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. యేసయ్యా నా ఘన దైవమా,
నాభిషేక తైలమా ఆనంద సంగీతమా నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం 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 యేసయ్యా నా ఘన దైవమా